కాస్మో వైద్య క్రైస్ట్ చర్చ్కి వెల్కమ్. ఈరోజు ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న పాట పాడుకుని ఆరాధనలోకి వెళ్ళాం. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను, కృపామయుడా నీలోనా, కృపామయుడా. ఈరోజుటి వాక్యం 2 Kings 6th chapter 16th verse. అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి. ఇదే రోజుటి వాక్యం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రియ దేవుని సంగమా, సాయంకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినము యొక్క ధ్యానాంశంగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, భయపడకము, మన వద్ద వారికన్నా బలమైన వారు, అధికమైన వారు అనేది ఇక మాటగా మనం చూస్తున్నాం. ఎలీజా ప్రవక్త తన యొక్క దాసుడు భయపడుతూ ఉన్నప్పుడు, శత్రువులు వారి మీద దండెత్తాలని వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సమూహాన్ని చూసిన ఆ యొక్క దాసుడిని బలపరుస్తూ ఎలీజా ప్రవక్త అంటున్న మాటలు. అయితే అక్కడ ప్రవక్త చెప్పినట్టుగా వారిని కాపాడడానికి వారి యొక్క శత్రువుల కన్నా ఎక్కువ సంఖ్య కలిగిన దేవదూతలు ఉన్నారని ప్రవక్త చెప్తున్నప్పటికీ, మరి ఆ యొక్క దాసుడికి అనుమానము, లేకపోతే అక్కడ అంతటి ధైర్యకరమైన పరిస్థితులు లేకపోవడం మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ ఆ యొక్క ప్రవక్త చెప్పిన దాన్ని బట్టి దేవదూతలు ప్రవక్తను వారి యొక్క దాసుని కాపాడిన విధానం కూడా మనం ముందు మనం చూసిన విధానం. అంటే దేవుడు తన వారిని కాపాడుకునే విధానాన్ని మనం అక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రజల సంగమా, మన యొక్క జీవితాల్లో కూడా, మానవులుగా ఉన్న మనము మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు ఏ విధంగా వస్తాయంటే, మనకున్న బలము కానీ, ధనము కానీ, మనకున్న ప్రతి విధమైన పరిస్థితి కానీ ఆ సందర్భంలో పనికి రాకుండా పోతుంది. అంటే మనము బలహీనులుగా అయిపోతాం. మనకి డబ్బు ఉండొచ్చు ఆ సమయంలో, కానీ అది పనికిరాదు. మనకి బలము, అనుచరులు ఉండొచ్చు, లేకపోతే బలగం ఉండొచ్చు, బంధు బలగం ఉండవచ్చు, కానీ ఎవరు కూడా మనల్ని యొక్క ప్రమాదకరమైన స్థితి నుంచి బయటికి తీసుకొచ్చే పరిస్థితి అక్కడ ఉండదు. అంటే అక్కడ పరిస్థితి అనేది చాలా బలంగా ఉంటుంది. మన బలము కన్నా అక్కడ ఉన్న పరిస్థితి బలంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయలేని స్థితిలోకి వెళ్తాం. అప్పుడు దేవుడు తన యొక్క దేవదూతను పంపించి ఆ యొక్క ప్రవక్తను, తన యొక్క దాసుడిని ఏ విధంగానైతే కాపాడుకున్నాడో ఆ విధంగా మనల్ని కాపాడుకునే గొప్ప దేవుడిగా మనకు దేవుడు ఉన్నాడు. ఆ యొక్క దేవుడు ఆ విధంగా మనకు కాపాడాలి అంటే మనమైన దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. లేదంటే మన కొరకు ప్రార్థించేవారు దేవుని మీద అధికంగా ఆధారపడేవాడిగా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేవుని మీద నమ్మకం కలిగి ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. కానీ మనం మన గురించే కాకుండా మన యొక్క బిడ్డల కొరకు, మన యొక్క తరతరాల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన యొక్క బిడ్డల్ని, మన యొక్క తరతరాలను కూడా కాపాడే దేవుడుగా మనం ఉన్నాడు. ఎందుకంటే మన యొక్క తల్లిదండ్రుల ప్రార్థనే మనల్ని ఆ యొక్క భయంకరమైన స్థితి నుంచి బయటకు తీసుకుని వచ్చింది.
అలాగే రేపొద్దున మన బిడ్డలు కూడా అటువంటి భయంకరమైన పరిస్థితులు రాకూడదు. కానీ ఒకవేళ వచ్చినప్పటికీ ఆ యొక్క బిడ్డలు ఆ యొక్క భయంకరమైన స్థితి నుంచి బయటపడాలి అంటే మన యొక్క ప్రార్థనలు ఎల్లప్పుడూ కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలి. అప్పుడు ఆ యొక్క ప్రవక్త యొక్క దాసుడు ఏ విధంగా అయితే దేవుని యొక్క దేవదూతల చేత రక్షించబడ్డారో ఆ విధంగా మనము మన యొక్క బిడ్డలు కూడా రక్షించబడుతూ ఉంటాం. కాబట్టి ప్రార్థన అనేది మన యొక్క జీవితాల్లో గొప్ప రక్షణని కలిగిస్తుంది. విశ్వాసం అనేది మన యొక్క జీవితాల్లో గొప్ప భద్రతను కలిగిస్తుంది. అటువంటి రక్షణకరమైన భద్రతాకరమైన జీవితాలు మనము మన యొక్క బిడ్డలు కలిగి ఉండేలాగిన దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమె ప్రైజ్ ది లార్డ్. ప్రేయర్ చేసుకొని లైవ్ ఎండ్ చేసుకున్నాం. ప్రేయర్ ఏసయ్య, మాకు ఈరోజు అంతా ఎలాంటి అపాయం జరగకుండా మమ్మల్ని సురక్షితంగా చూసినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. మమ్మల్ని ఈవినింగ్ సురక్షితంగా సంతోషంగా మీ సన్మానానికి తీసుకొచ్చి మిమ్మల్ని ఆరాధించేలాగా చూసినందుకు థ్యాంక్ యూ ఏసయ్య. లైవ్ చూసిన వాళ్ళందరికీ ఎలాంటి అనారోగ్యాలు కానీ అస్వస్థలు కానీ రాకుండా వాళ్ళు సురక్షితంగా చూడండి ఏసయ్య. డాడీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు డాడీ ప్రయాణాలు సురక్షితంగా ఉండి సురక్షితంగా ఇంటికి చేర్చేలాగా చూడండి ఏసయ్య. మా అందరికీ ఎలాంటి అపాయం జరగకుండా మేము సంతోషంగా సురక్షితంగా ఉండేలాగా చూడండి ఏసయ్య. ఆమేన్.